కేసీఆర్ బాటలోనే రేవంత్. మొన్న మోడీ బడే భాయ్, ఇప్పుడు విమర్శలు. సీఎం అవ్వాలని మనం కాదు, ప్రజలు అనుకోవాలి. తెలంగాణలో బీజేపీకి 12కు పైగా సీట్లు, ఫోన్ ట్యాపింగ్ మొదటి బాధ్యత నేనే, దానివల్లే ఈ పరిస్థితిలో ఉన్నా. మీట్ ద ప్రెస్ లో బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. అవతల వ్యక్తి ఏదైనా చెప్పాలని చూస్తే కేసీఆర్ మాట్లాడినవ్వకుండా చేసేవాడు, కించపరిచేవాడు. ఇప్పుడు రేవంత్ సైతం అదే చేస్తున్నారని తెలిసింది. ఎవరైనా ఏదైనా చెప్పబోతే ఒంటి కాలిపైన నిల్చుంటున్నారని, పగబట్టినట్టు వ్యవహరిస్తున్నాడని చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధ్యతని నేనే, నాతో పాటు నా కుటుంబ సభ్యులు, డ్రైవర్, వంట మనుషుల ఫోన్లు ట్యాప్ చేశారు. దానివల్లే నేను ఈ పరిస్థితిలో ఉన్నా. కేసీఆర్ తన క్యాబినెట్ లోని 17 మంది మంత్రులను నమ్మలేదు. భార్యాభర్తల సంభాషణలు విన్నారు. దీనివల్ల ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఇది సాడ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. నేను భవిష్యత్తులో సీఎం అవుతానా లేదా అనేది తెలియదు. అది నేను అనుకుంటే కాదు, ప్రజలు అనుకోవాలి. తెలంగాణలో బీజేపీ 12 సీట్లకు పైగా గెలుస్తుంది అని జోష్యం చెప్పినట్టుగా చూసుకోవచ్చు. కానీ ఒకటైతే వాస్తవం ఏంటంటే చాలా 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 భయంకరంగా, చాలా అగ్రెసివ్ గా తిరుగుతుండు ఈటల రాజేందర్. పార్లమెంట్ లో తిరుగుడంటే అండ్ దట్టు చాలా ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నటువంటి, ఓట్లు ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఇది, రైట్. ఇక ఈటల నుంచి ఫైర్ కోరుకుంటున్నారంట. ఈటల రాజేందర్ మాటల్లో ఫైర్ ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారని, ప్రస్తుతం మీడియాకి అవే అవసరమని, అలాంటి వార్తలే పేలుతాయని ఆయన చెప్పారు. అయితే హెడ్లైన్లలో నిలవడం కోసం అవతల వ్యక్తి గుండెకు తగిలేలా మాట్లాడాలని తాను కోరుకుని, అలా చేసి వార్తలు నిలబడాలని అనుకునే స్వభావం తనకు కాదని ఈటల స్పష్టం చేశారు. తాను ఏదైనా అంశంపై ప్రశ్నిస్తాను తప్పితే వ్యక్తిగత దూషణలు తాను చేయబోనని వెల్లడించారు. ఈటల్లో ఇదొక అంశం నిజంగానే మెచ్చుకోవాలి మనం. తాను ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలకు చాలా దూరంగా ఉంటాడు, అదైతే వాస్తవం. రేవంత్ ఎవరికి వరించని అదృష్టం దక్కింది. నిజమే రేవంత్ కి ఎవరికి, నిజంగా కాంగ్రెస్ లో కూడా ఎవడు ఎన్నాడు అనుకోలేదు రేవంత్ సీఎం అవుతాడని కూడా. ఇన్ఫాక్ట్ రేవంత్ ఓడిపోవాలని కూడా ప్రయత్నం చేసిన వాళ్ళు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు, రైట్. డిసెంబర్ 9 ఇంకా రాలేదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తారని రేవంత్ హామీ ఇచ్చారని, మరి ఆయనకి ఇంకా డిసెంబర్ 9వ తేదీ రాలేదా అని ఈటల ప్రశ్నించారు. రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే 10,000 కాదని ఎకరాకు 15,000 ఇస్తామన్నారు కదా. అలాగే కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారని, మరెందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని రాజేంద్ర ప్రశ్నించారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 60 సీట్లు దాటవు. ఈటల రాజేందర్ గారు ఈ విషయంలో మీరు ఓడిపోతారేమో నాకు అనిపిస్తుంది. 60 కంటే ఎక్కువనే వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. పున్నాలను తిట్టారు, కేకేను ఎలా తీసుకున్నారు, మరి నిజమే కదా. మల్కాజ్గిరికి రేవంత్ కు ఏం సంబంధం? ఆడ నుంచి ఎంపీ గెలిచిండు కదా. మల్కాజ్గిరిలో డబ్బు ప్రవాహం, అందుకే కాంగ్రెస్ గెలిపించారు. 5 ఏళ్ళు రేవంత్ పాలన సాగించారు, ఖచ్చితంగా సాగిస్తారు. మీ పార్టీ సపోర్ట్ కూడా రేవంత్ ఉన్నదిగా. బీజేపీ అక్కడి నుంచి తెచ్చుకుంది, రేవంత్ ఓడించిన కుటుంబానికి టికెట్, ప్రోటోకాల్ లేకుండా చేశారు. తప్పు లేకుంటే కోర్టును ఆశ్రయించాలి. రేవంత్ అవమానాలు ఎదుర్కొన్నాడు, ఈ విషయంలో నచ్చిండు. రేవంత్ అవమానాలు ఎదుర్కోవడం కూడా ఈ స్థాయికి వచ్చిండని రేవంత్ ని మెచ్చుకునేటువంటి మాట ఏదైతే ఉందో, ఒక నాయకుడిగా తనలో ఉన్నటువంటి లక్షణాన్ని బయట పెట్టినటువంటి స్టేట్మెంట్. అదే వేరే వాళ్ళు అయితే చెప్పరు, అస్సలు చెప్పుడు. అంటే మోరోవర్ తను ఉద్యమ నాయకుడు కదా, సో ఆ ఆలోచన చాలా బలంగా ఉంది తనలో. సో ఉద్యమ నాయకుడికి తనకు తెలుసు ఏ రకమైనటువంటి ఇష్యూస్ తను ఫేస్ చేశాడు, ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లో నుంచి రేవంత్ రెడ్డి బయటపడ్డాడు, అట్లే ఈటల రాజేందర్ ఎట్లా బయటపడ్డాడు అట్లే. సో ఆ రెస్పెక్ట్ ఈటల రాజేందర్ విషయంలో, అంటే ఒక నాయకుడి లక్షణం ఏంది, తోటి నాయకుడిని ఎలా మెచ్చుకోవాలి, ఎలా తిట్టాలి అనేటువంటి తెలిసి ఉండడం, విఘ్నత కలిగి ఉండడం. మనం చాలా సందర్భాల్లో మంచి చెప్పాలి, చేసిన చెడు చెప్పాలి, చెప్పినప్పుడే మన మాట నమ్మకం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ సందర్భంలో రేవంత్ రెడ్డిని ఇలా మెచ్చుకునేటువంటి మాట ఈటల రాజేందర్ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోవాల్సినటువంటి అంశం. నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేటువంటిది ఈటల రాజేందర్ చూసి తెలుసుకోవచ్చు ఈ ఒక్క విషయంలో మాత్రం. సో ఖచ్చితంగా వేరే నాయకులు కూడా ఇలా తమ తోటి సహచర నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏంటి అనేటువంటి చూసి నేర్చుకొని తెలుసుకుంటే మంచిది అనేటువంటిది మేము ఇచ్చేటువంటి సలహా. మేము చాలా చిన్న పురుగులం అండి, చాలా చిన్న వాళ్ళం ఈ సమాజంలో. మాలాంటి వాళ్ళే ఇలాంటి చిన్న మాటలు చెప్తే మీకు ఇంతకంటే ఏం కావాలి? నాయకులు మీరు ఇంకెంత అగ్రెసివ్గా, ఇంకెంత ఆలోచనలో ఉండాలి చెప్పండి, నాకు అర్థం కాదు, రైట్. కేసీఆర్ బాటలోనే రేవంత్. మొన్న మోడీ బడే భాయ్, ఇప్పుడు విమర్శలు. సీఎం అవ్వాలని మనం కాదు, ప్రజలు అనుకోవాలి. తెలంగాణలో బీజేపీకి 12కు పైగా సీట్లు, ఫోన్ ట్యాపింగ్ మొదటి బాధ్యత నేనే, దానివల్లే ఈ పరిస్థితిలో ఉన్నా. మీట్ ద ప్రెస్ లో బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. అవతల వ్యక్తి ఏదైనా చెప్పాలని చూస్తే కేసీఆర్ మాట్లాడినవ్వకుండా చేసేవాడు, కించపరిచేవాడు. ఇప్పుడు రేవంత్ సైతం అదే చేస్తున్నారని తెలిసింది. ఎవరైనా ఏదైనా చెప్పబోతే ఒంటి కాలిపైన నిల్చుంటున్నారని, పగబట్టినట్టు వ్యవహరిస్తున్నాడని చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధ్యతని నేనే, నాతో పాటు నా కుటుంబ సభ్యులు, డ్రైవర్, వంట మనుషుల ఫోన్లు ట్యాప్ చేశారు. దానివల్లే నేను ఈ పరిస్థితిలో ఉన్నా. కేసీఆర్ తన క్యాబినెట్ లోని 17 మంది మంత్రులను నమ్మలేదు. భార్యాభర్తల సంభాషణలు విన్నారు. దీనివల్ల ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఇది
స్వాడ్ పార్ట్, ఇది సాడ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. నేను భవిష్యత్తులో సీఎం అవుతానా లేదా అనేది తెలియదు. అది నేను అనుకుంటే కాదు, ప్రజలు అనుకోవాలి. తెలంగాణలో బీజేపీ 12 సీట్లకు పైగా గెలుస్తుంది అని జోష్యం చెప్పినట్టుగా చూసుకోవచ్చు. కానీ ఒకటైతే వాస్తవం ఏంటంటే చాలా 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 భయంకరంగా చాలా అగ్రెసివ్గా తిరుగుతుండు ఈటల రాజేందర్. పార్లమెంట్ లో తిరుగుడంటే మామూలు ముచ్చట. అండ్ దట్టు చాలా ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఇది. రైట్, ఇక ఈటల నుంచి ఫైర్ కోరుకుంటున్నారంట. ఈటల రాజేందర్ మాటల్లో ఫైర్ ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారని, ప్రస్తుతం మీడియాకి అవే అవసరమని అలాంటి వార్తలే పేలుతాయని ఆయన చెప్పారు. అయితే హెడ్లైన్లలో నిలవడం కోసం అవతల వ్యక్తి గుండెకు తగిలేలా మాట్లాడాలని తాను కోరుకుని, అలా చేసి వార్తల్లో నిలబడాలని అనుకునే స్వభావం తనది కాదని ఈటల స్పష్టం చేశారు. తాను ఏదైనా అంశంపై ప్రశ్నిస్తాను తప్పితే వ్యక్తిగత దూషణలు తాను చేయబోనని వెల్లడించారు. ఈటల్లో ఇదొక అంశం నిజంగానే మెచ్చుకోవాలి మనం. తాను ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలకు చాలా దూరంగా ఉంటాడు, అదైతే వాస్తవం. రేవంత్ ఎవరికి వరించని అదృష్టం దక్కింది. నిజమే రేవంత్ కి ఎవరికి, నిజంగా కాంగ్రెస్ లో కూడా ఎవడు ఎన్నాడు అనుకోలేదు రేవంత్ సీఎం అవుతాడని కూడా. ఇన్ఫాక్ట్ రేవంత్ ఓడిపోవాలని కూడా ప్రయత్నం చేసిన వాళ్ళు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు. రైట్, December 9 ఇంకా రాలేదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక December 9వ తేదీన రుణమాఫీ చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారని, మరి ఆయనకి ఇంకా December 9వ తేదీ రాలేదా అని ఈటల ప్రశ్నించారు. రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే 10,000 కాదని ఎకరాకు 15,000 ఇస్తామన్నారు కదా, అలాగే కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారని, మరెందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని రాజేంద్ర ప్రశ్నించారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 60 సీట్లు దాటవు. ఈటల రాజేందర్ గారు ఈ విషయంలో మీరు ఓడిపోతారేమో నాకు అనిపిస్తుంది. 60 కంటే ఎక్కువనే వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. పున్నాలను తిట్టారు, కేకేను ఎలా తీసుకున్నారు, మరి నిజమే కదా. మల్కాజ్గిరికి రేవంత్ కు ఏం సంబంధం? ఆడ నుంచి ఎంపీ గెలిచిండు కదా. మల్కాజ్గిరిలో డబ్బు ప్రవాహం, అందుకే కాంగ్రెస్ గెలిపించారు. 5 ఏళ్ళు రేవంత్ పాలన సాగించారు, ఖచ్చితంగా సాగిస్తారు. మీ పార్టీ సపోర్ట్ కూడా రేవంత్ ఉన్నది కదా. బీజేపీ అక్కడ చేర్చుకుంది రేవంత్ ఓడించిన కుటుంబానికి టికెట్, ప్రోటోకాల్ లేకుండా చేశారు. తప్పు లేకుంటే కోర్టును ఆశ్రయించాలి. రేవంత్ అవమానాలు ఎదుర్కొన్నాడు, ఈ విషయంలో నచ్చిండు. రేవంత్ అవమానాలు ఎదుర్కోవడం కూడా ఈ స్థాయికి వచ్చిండని రేవంత్ ని మెచ్చుకునేటువంటి మాట ఏదైతే ఉందో, ఒక నాయకుడిగా తనలో ఉన్నటువంటి లక్షణాన్ని బయట పెట్టినటువంటి స్టేట్మెంట్. అదే వేరే వాళ్ళు అయితే చెప్పరు, అస్సలు చెప్పడు. అంటే మోరోవర్ తను ఉద్యమ నాయకుడు కదా, సో ఆ ఆలోచన చాలా బలంగా ఉంది తనలో. సో ఉద్యమ నాయకుడికి తనకు తెలుసు ఏ రకమైనటువంటి ఇష్యూస్ తను ఫేస్ చేశాడు, ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లో నుంచి రేవంత్ రెడ్డి బయటపడ్డాడు, అట్లే ఈటల రాజేందర్ ఎట్లా బయటపడ్డాడు అట్లే. సో ఆ రెస్పెక్ట్ ఈటల రాజేందర్ విషయంలో, అంటే ఒక నాయకుడి లక్షణం ఏంది, తోటి నాయకుడిని ఎలా మెచ్చుకోవాలి, ఎలా తిట్టాలి అనేటువంటి తెలిసి ఉండడం, విఘ్నత కలిగి ఉండడం. మనం చాలా సందర్భాల్లో చేసిన మంచి చెప్పాలి, చేసిన చెడు చెప్పాలి, చెప్పినప్పుడే మన మాట నమ్మకం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ సందర్భంలో